పొదలకూరులో బీజేపీ ఆఫీస్ నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర నవామి గాంగే అధ్యక్షులు మిడతల రమేష్ మాట్లాడుతూ, మహిళలకు విద్య నేర్పించాలని, విద్యతోనే మహిళలకు ఉన్నత విలువల్ని ఆ రోజుల్లోనే ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే తీసుకున్న నిర్ణయమే మహిళలు ఉన్నత స్థానంలో ఉండాలని, మగవాళ్లకు దీటుగా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే ఆ రోజు ఆమె చూపించిన త్యాగం, సాహసం. ఈరోజు మహిళలు సైంటిస్టులుగా ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయమే ఈరోజు పొదలకూరులో ఇంత ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జిల్లా అధ్యక్షులు బుధవారం బాలాజీ, చేనేత జిల్లా నాయకులు సోమా గోపాల్, బీజేపీ పొదలకూరు మండల అధ్యక్షులు పూల ప్రశాంత్, బీజేపీ సీనియర్ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం, బీజేపీ మండల ఉపాధ్యక్షులు రాజపూటి ధనుంజయ, చొప్పా వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షులు గురుస్వామి, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు యనమాల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తొలి పాఠశాలను పూణేలో సావిత్రిబాయి పూలే ప్రారంభించడం జరిగింది. ఆమె పాఠాలు చెప్పడానికి వీధిలో వస్తుంటే కోడిగుడ్డులతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, చెప్పులేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చేత్తో పుస్తకాలు పట్టుకొని అవమానాలు భరిస్తూ ఆత్మవిశ్వాసంతో ఆమె మొదట స్కూల్ నిర్వహించబట్టే తదుపరి ఆమె 20 స్కూళ్ళ వరకు నిర్మాణం చేయగలిగింది. మహిళలను బయటకు తీసుకువచ్చి విద్యావంతులు చేయగలిగింది. ఆ యొక్క గొప్ప చారిత్రాత్మక సత్యం నేటి యువతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె కవిత్వం రూపంలో స్త్రీ అనేది ఇంటికే పరిమితమైంది కాదు, ఆ ప్రకృతి స్వరూపము, సృష్టికర్త. ఆమె బయటకు వచ్చి చదువుకున్నట్లయితేనే విద్య ద్వారానే సామాజిక న్యాయం కానీ మేధస్సు కానీ పెరుగుతుంది, ఈక్వాలిటీ వస్తుందని చెప్పి ఆ రోజులని చెప్పిన వ్యక్తి. ఆమె చేసిన కృషి వలనే, ఆమె చేసిన పోరాటాల వలనే నేడు సమాజంలో బాలికలు 51% ఉత్తీర్ణులు అవుతుంటే పురుషులు 41% మంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతున్నారు. మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, సైంటిస్టులుగా అవతరిస్తున్నారు, ప్రముఖ ఇంజనీర్లుగా తయారయ్యారు. అందుకు మొట్టమొదటి పునాది భారతదేశంలో సావిత్రిబాయి పూలే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మనకు మనకి వచ్చిన మొన్న కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఇళ్లలో నుంచి బయటకు ఎవరు రాలేదు. మొదటి కరోనాలో, రెండో కరోనాలో ఎవరు కూడా కరోనా పేషెంట్లను తాకడానికి ఎవరు సిద్ధపడలేదు. అటువంటిది కొంతమంది మహనీయులు కష్టపడ్డారు. ఆ రోజులో ప్లేగు వ్యాధి వస్తే, ప్లేగు వ్యాధి అంటువ్యాధి, తక్షణమే చనిపోతారు. అది తెలిసినప్పటికీ కూడా ఆమె నిరంతరం పోరాడి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఆ వ్యాధి సోకి ఆమె మరణించడం జరిగింది. సేవ చేస్తూనే ప్రాణాలు వదలడం జరిగింది. అటువంటి మహనీయురాలను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకొని యువత పురుషులు కూడా స్త్రీలకు స్వేచ్ఛనిచ్చినట్లయితే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఏర్పడుతుంది. ఆమె 1848లో స్కూల్ని ప్రారంభించినప్పుడు 20 స్కూళ్ళకు కూడా మధ్యాహ్నం పూట ఉచిత భోజనం పెట్టింది, విద్యా ఖర్చులు ఇచ్చింది, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అటువంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని నేడు ఉచిత విద్యను కూడా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. నెల్లూరు జిల్లా నుండి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను విభజిస్తున్నట్టు 3 గెజిట్ వచ్చిన తర్వాత ఎవరేం పెద్ద పట్టించుకోవాలి. ఎందుకంటే క్షుణ్ణంగా పెద్ద ఎత్తున జల వనరుల మీద అవగాహన లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, ఇక్కడ
భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి మన వాళ్ళు నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. నా దృష్టిలో 41 సంవత్సరాలుగా మాకు భారతీయ జనతా పార్టీ నేర్పించింది దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పి పార్టీ చెప్పింది. భారత్ మాతాకి జై, దేశానికి జై అంటే నేటి నెల్లూరు సమాజంలో, నెల్లూరు జిల్లా సమాజంలో అందుకోసంగా నేను వాళ్ళని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా విభజన పూర్తయిపోయింది, కానీ ఇప్పుడు మనం తెలంగాణగా ఉంచినట్టయితే బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా కృష్ణా జలాలు, గోదావరి జలాలు వల్ల ఆంధ్ర లాభపడిపోతుంది, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున గలబాలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పడడం జరిగింది. అయితే ఇప్పుడు నిజమైన బీజేపీ కార్యకర్తలుగా ప్రత్యేకంగా మనకు అన్యాయం జరగనుంది, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరం కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాం. శ్రీశైలం జలాశయం నుంచి శ్రీశైలం రైట్ కెనాల్ మనకు ఎస్ఆర్బీసీ కింద నీళ్ళు వస్తున్నాయి, రాయలసీమకు వస్తున్నాయి, దాని ద్వారా వ్యవసాయం సాగుబడి జరుగుతూ ఉంది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ అందరూ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, ప్రకృతి వనరులు, నీళ్లు డౌన్కి వచ్చేస్తున్నాయి కోతిరెడ్డిపాటి నుంచి, ఇబ్బంది లేదు. అయితే తెలంగాణకు నల్లమల కొండలను దాటుకొని కొండలలో టన్నెలు తవ్వుకొని నీళ్లు పోవాల్సింది. వాళ్ళు 30-40 సంవత్సరాలుగా దృష్టి పెట్టకుండా, నిధులు ఇవ్వకుండా జాప్యం చేసేసి రాష్ట్ర విభజన అయిన తర్వాత దానికి అరాకొరా నిధులు కేటాయిస్తూ వాళ్ళు చేసుకున్న ఆలస్యం మూలంగా మొన్న టన్నెల్లో కూడా జరిగింది. అప్పుడు కొంత పని చేస్తూ వస్తున్నారు. దానివల్ల వాళ్ళు కెనాల్ పూర్తి చేసుకోలేకపోయారు. ప్రత్యేకించి దూరాల ప్రాజెక్టులో ఉన్న కెనాల్స్ తీసుకొచ్చి పాలమూరుని శ్రీశైలం అడుగు భాగాన మహబూబ్ నగర్ జిల్లాలో కింది స్థాయిలో బెడ్ లెవెల్కి పంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పాలమూరు, రంగారెడ్డి, దిండి, కలవకుర్తి, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా శ్రీశైలం నుండి జలాలు పంపిణీ అవుతాయి. దూరాల కెపాసిటీ 9 టీఎంసీలో, శ్రీశైలం 239 టీఎంసీల కెపాసిటీ. అంటే ఎక్కడి నుంచి అన్యాయం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంతసేపటికి బేసిన్ మారుతా ఉంది, సోమసలకి నీళ్లు పోతున్నాయి, పెద్ద ఎత్తున గలబా చేస్తున్నారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. అసలు పెన్నా నది అంతరించిపోయింది. పెన్నా నది మీద కర్ణాటక ప్రాజెక్టులు కట్టేసి నీళ్లు లేకుండా అడ్డుకు